ముందుగా శ్రోతలందరికీ శ్రావణ మాసం మొదటి మంగళవార శుభాకాంక్షలు. ఈరోజు మనం మంగళగౌరి వ్రత విధానం, మంగళగౌరి పూజ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతంలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ, మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం లేదా మంగళగౌరీ పూజా విధానం ఏ విధంగా జరుపుకోవాలో మంత్రపూర్వకంగా వివరణతో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతి పూజ చెయ్యాలి. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిష్యాం ప్రభురవ్యః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామంచ దేహి. దీపం వెలిగించి దీపకుందెకు గంధము కుంకుమ బొట్లు పెట్టవలెను అనగా శ్లోకం: అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురుగంఠారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. గంటను కొట్టాలి. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఎడమ చేతితో ఉద్ధరిని తీసుకొని 3 సార్లు కుడి చేతిలో వేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు ఆచమనం చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని కిందకు విడిచిపెట్టాలి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. యశివో నామరూపాభ్యం యా దేవీ సర్వమంగళాతయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరాశామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్తు సుమూర్తోస్తు. ఉత్తిష్టంటు భూతపిశాచా ఏతే భూమిభారకా. ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేసి అక్షింతలు వెనుకకు వేసుకోవలను. ప్రాణాయామం అనగా కుడి చేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఇప్పుడు సంకల్పం. ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయపరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ్యదిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గంగా గోదావరోర్మధ్యదేశే अस्मिन् वर्धमान व्यामाहार
చాంద్రమాన సంవత్సరే ఆయినే ఋతౌ మాసౌ పక్షౌ తిథౌ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య, మీ పూర్తి పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, భార్య పేరు చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమద్యుద్ధర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమద్ క్షీరాబ్దిశనయ దేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్దిశనయ దేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కొన్ని అక్షితలు నీళ్లతో పళ్ళెంలో వదిలివేయాలి. తదం గత్వేన కలశారాధనం కరిష్యే. కలశారాధనం, కలశాన్ని తయారు చేసుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రో స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగణాశ్రుత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యత్వర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత. కలశపాత్రకు కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాంక్షతలతో అలంకరింపవలను. కలశపాత్రపై కుడి అరచేతి నుంచి ఈ క్రింది మంత్రము చదవవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజాతం మమ దురితక్షయకారక కులశోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానంచ సంప్రోక్ష. కలశంలోని జలమును పుష్పములతో దేవునిపైన పూజా ద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ కింది మంత్రమును చదవవలెను. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనాముపస్రస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని కొన్ని అక్షింతలు వేయాలి. శ్రీ మహాగణపతయే నమః. పాదయోం పాద్యం సమర్పయామి, కొన్ని నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోం ఆర్ఘ్యం సమర్పయామి, నీళ్లు చల్లవలెను. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, ఇంకొన్ని నీళ్లు చల్లవలెను. శ్రీ మహాగణపతిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, అక్షింతలు చల్లవలెను. శ్రీ మహాగణపతియే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి, గంధం చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి, అక్షింతలను సమర్పించాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పపూజాం సమర్పయామి. మహాగణాధిపత్యే నమః. ధూపమాగ్రాపయామి. 2 అగరవత్తులు తీసుకొని వెలిగించి స్వామివారికి ధూపం చూపించాలి.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు. అమృతోపస్తరణమసి శ్రీమహాగణాధిపతే నమః. గూఢోపహారం నైవేద్యం నివేదయామి. ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని స్వామివారికి నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొన్ని నీటిని వదలాలి. తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. తాంబూలంగా 2 ఆకులు వక్కని ఇచ్చి కర్పూరమును వెలిగించి స్వామివారికి చూపవలెను. ఓం గణనాన్త్వా హవామహే కవిం కవీనాం శ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయామయ కృత యథాశక్తి పూజాయ చ శ్రీమహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఇలా అనుకొని స్వామివారికి నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పములు తీసుకొని కొన్ని మీ శిరస్సున వేసుకొని మిగిలినవి కొన్ని మీ కుటుంబ సభ్యుల తలపై వేయాలి. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానముద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజా సమాప్తం.